మాట్లాడుతున్నాను సార్. నేను నేచర్ మూవీ అంటున్నాను చెప్పండి సార్. చిత్తూరులో ఈ దోమలు ఎక్కువ అయిపోతాం సార్. దోమలు విపరీతంగా సార్. మా ఏరియా అయితే విపరీతంగా దోమలు గ్రామాల్లో చెత్తగా ఎక్కువ ప్లాస్టిక్ ఎక్కువ చేస్తున్నారు సార్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేస్తే బాగుంటుంది సార్. మా చిన్న రిక్వెస్ట్. ఎక్కడ చూసినా కాలువలో పెద్ద పెద్ద దీంతో అంతా ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ కవర్స్ ఎక్కువైపోతుంది. దానివల్ల క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. ఆవులు మేకలు చేపలు అన్ని పెంచిపోతుంది. ఖచ్చితంగా మీ నెంబర్ ఫీడ్ చేసుకుంటా మనం దీనిపైన ఫస్ట్ వీక్ లో ఒక మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. ప్లాస్టిక్ యూసేజ్ లేని చిత్తూరుని తయారు చేసే విధంగా మనం అందరూ కలిపి ప్రజలు పబ్లిక్ అధికారులు ఒక 2-3 టైమ్స్ ఒక మంచి కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేద్దాం అన్న. ఇప్పుడు సిక్కింలో బ్యాన్ చేసిన చాలా కంట్రీలో చిన్న కంట్రీస్ లో బ్యాన్ చేసి క్లీన్ చాలా బాగుంది. మన చిత్తూరు చాలా పొల్యూషన్ లో ఎక్కడ చూసినా చెత్త వేసేస్తున్నారు. డెఫినెట్ గా చిన్న కంట్రీస్ అని మీరే అంటున్నారు. చిన్న కంట్రీస్ లో డిసిప్లైన్ ఉంటుంది, వింటారు. మనది పెద్ద కంట్రీ, ఎక్కువ కులాలు మతాలు ప్రాంతాలు కాబట్టి మనం ఒక్కరు బ్యాన్ చేస్తే ఇంకొకరు ఒక్కరు కాబట్టి కొన్ని రోజులు తప్పవన్నా. అయితే యూసేజ్ తగ్గించే కార్యక్రమాన్ని ప్లాన్ చేద్దాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా స్టీల్ బాటిల్ వాడమని చెప్పండి సార్. ప్లాస్టిక్ వాడుతుంటేనే అందరూ ప్లాస్టిక్ బాటిల్ వాడేది తగ్గించారు. అది గవర్నమెంట్ ఎంప్లాయీ మున్సిపాలిటీ వాళ్ళు ప్లాస్టిక్ వాడుతున్నారు సార్. ఈ మంత్ అంతా ప్లాస్టిక్ మారుతుంది. యాక్టివిటీస్ ఉన్నాయి. మేము చాలా యాక్టివిటీస్ ఇస్తున్నాము. అన్ని స్కూల్స్ లో కాలేజెస్ వెళ్ళి ప్లాస్టిక్ వాటర్ ప్రచారం చేస్తున్నాము. మీరు మీ నెంబర్ రాసుకుంటే డెఫినెట్ గా ఒకసారి కలుద్దాం రండి అన్న. దీనిపైన మీరు డెఫినెట్ మంచి అవగాహన ప్రోగ్రామ్ పెడతాం అన్న. చెప్పాం ఎక్కడికక్కడ పిఓపిలు ఇవన్నీ బ్యాన్ చేసి ఓన్లీ మట్టి వినాయకులే పెట్టిద్దాం అన్న. నేను వెళ్ళను అన్న డెఫినెట్ గా. థ్యాంక్ యూ. చెప్పండి అన్న. చెప్పండి చెప్పండి అన్న. డైలీ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఫస్ట్ పోయిన గురువారం ప్రజల దగ్గర నుండి మేము అందుకున్న కంప్లైంట్లు 39 కంప్లైంట్స్. వాటిలో 23 కంప్లైంట్స్ని మేము క్లియర్ చేయడం జరిగింది ఈ వారంలో. ఇంకా మిగతా 16 కూడా ఏవైతే కాంట్రాక్ట్స్ అంటే టెండరింగ్లో కానీ వర్క్ ప్రాసెస్లో ఉండే వాటినన్నిటిని కూడా వర్క్ షెడ్యూల్ వైజ్ కంప్లీషన్ అవుతుంది. ఏవైతే చేశారో చేసిన వాటికి ఆధారాలతో సహా మన మున్సిపల్ కమిషనర్ గారు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ 39కి 23 క్లియర్ చేశారో ఈ సర్టైన్ మున్సిపల్, పోలీసు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎడ్యుకేషన్, ఎలక్ట్రికల్, హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్ని శాఖల అధికారులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మరి ముఖ్యంగా ఇవాళ ప్లాస్టిక్ గురించి కూడా చాలామంది 2-3 కాలర్స్ అడ్వైజ్ చేయడం జరిగింది. ఒక చిత్తూరే కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ప్లాస్టిక్ని తగ్గించుకోవడం అంటే బ్యాన్ చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ఒక్కసారిగా మన పాపులేషన్ మనకున్న రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఏ ఒక్కదాన్ని మనం బ్యాన్ చేయాలన్నా కూడా ఇంకొక సమస్య రైజ్ అవుతుంది. కాబట్టి మెల్లిగా అంటే ఒక్కొక్క స్టేజ్లో ఈ ప్లాస్టిక్ నిర్మూలించే కార్యక్రమాన్ని మొట్టమొదటిగా చిత్తూరు నుండి మొదటి వారంలో ఎవరైతే ఈరోజు ఈ అడ్వైస్ చేసిన వ్యక్తులు ఉన్నారో వారందరితో కూడా మేము ఒకసారి మీటింగ్ చేసి సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ని తగ్గించి ఏ మెటీరియల్తో తయారయ్యేది వాడితే ఈ పొల్యూట్ కాకుండా ఉంటుందో వాటన్నిటిని ప్రమోట్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపడతామని తెలియజేస్తూ, రానున్న రోజుల్లో వినాయక చవితి ఉంది. నేను ఎవరైతే తయారీదారులు ఉన్నారో అలాగే మట్టి ద్వారా తయారీ చేసే వాళ్ళకు కూడా చిత్తూరులో ఎమ్మెల్యేగా నేను వారికి ఒక మంచి అవకాశాన్ని కల్పించాలని భావిస్తున్నా. వాళ్ళని ప్రమోట్ చేయడంలో భాగంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటున్నా, మీరు కూడా ప్లాస్టిక్ వినాయకుల్ని కానీ పిఓపి వినాయకుల్ని కానీ వాడకండి. ఎందుకంటే వాటిని తీసుకుపోయి మళ్ళీ మన చెరువుల్లోనే కలుపుతారు లేదా బావుల్లో కలుపుతారు. అది పొల్యూట్ అయిపోతుంది. తిరిగి ఆ నీరు మనమే తాగాలి. కాబట్టి మట్టితో తయారైన వినాయకుడిని పూజిస్తే మనకు కూడా చాలా మంచిది, పవిత్రత కూడా.
సో మట్టి వినాయకుల్ని నేను ప్రతి సంవత్సరం పోయినసారి కూడా 10,000 ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం భగవంతుడి ఆశీస్సులతో ప్రజలందరూ ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఎమ్మెల్యేగా నేను 25,000 విగ్రహాలని మళ్ళీ ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నా. కావున మీరందరూ కూడా ఎవరైతే విగ్రహాలు వినాయకుడిని పూజించాలనుకుంటారో ఎక్కువ శాతం మట్టి వినాయకులు కొనితే వారికి కూడా పని కలుగుతుంది. మట్టి కూడా పొల్యూట్ కాకుండా, నీళ్లు పొల్యూట్ కాకుండా మనకి అందుబాటులో త్రాగునీరు డిస్టర్బ్ కాకుండా ఉంటుందని కోరుకుంటూ, ఇలాగే ఇవాళ కూడా 48 అంటే పెరుగుతూ పోతున్నాయి. 39 నుండి ఇవాళ 48కి వచ్చాయి. సమయాభావం లేదు, 1 గంటే అవకాశం ఇచ్చాం కాబట్టి గంటలో 50 కాల్స్ మాట్లాడి వాళ్ళ సమస్యలు వినడం జరిగింది. ఖచ్చితంగా ఏవైతే సమస్యలు వస్తాయో వాటన్నిటినీ పరిష్కరించే విధంగా మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, మేయర్ గారు కావచ్చు, డిప్యూటీ మేయర్ గారు కావచ్చు, ప్రతి వార్డులోని తెలుగుదేశం పార్టీ నాయకులు బాధ్యతగా వీటన్నిటిని వారికి కూడా ఒక వాట్సాప్లో వాళ్ళ ఇష్యూస్ని పంపించడం జరుగుతుంది. సో అందరూ రెస్పాన్సిబిలిటీగా ప్రతి సమస్య పైన పోరాడి అయినంత త్వరగా సమస్యల్ని పరిష్కరించుకుంటారు.